రణబాలి ఈ సినిమా యొక్క స్టోరీ వింటుంటేనే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయి అనే విధంగా ఒక స్టోరీ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అండ్ నార్మల్గా అసలు ఈ పేరు వింటేనే అందులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. రణబాలి, రణం అంటే అందరూ కూడా ఏమనుకుంటాం, యుద్ధం. మరి యుద్ధం చేసేటటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక కథ అని చెప్పేసి కూడా తెలుస్తుందన్నమాట. మరి డైరెక్టర్ రాహుల్ గారు ఈ యొక్క యథార్థ సంఘటన తీసుకొని ఒక స్టోరీని ఒక చాలా రియలిస్టిక్గా సినిమాని తెరకెక్కిస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుందన్నమాట. సో మరి రీసెంట్గా ఒక సాంగ్ కూడా వచ్చింది రణబాలి సినిమా నుంచి. ఎగ్జాక్ట్లీ రష్మిక మందన్న విజయ్ గారి పెళ్ళైనటువంటి ఆ సందర్భంలోనే ఈ సినిమాలోని వాళ్ళ పెళ్ళైనటువంటి ఆ సాంగ్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ప్రతి ఒక్కరు కూడా ఈ పాటకే వాళ్ళ యొక్క ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు, అండ్ కపుల్స్ చాలామంది కూడా ఈ సాంగ్కి అండ్ ఎగ్జాక్ట్గా ఈ ఫోటోని కూడా రీక్రియేట్ చేయడానికి AI ద్వారా వాళ్ళ ఫొటోస్ని కూడా అమర్చుకుంటారనమాట. ఈ యొక్క గెటప్లో అంత బాగా జనాల్ని అట్రాక్ట్ చేసింది ఆ సాంగ్ కావచ్చు, వీళ్ళ లుక్స్ కావచ్చు, ఆ గెటప్స్ కావచ్చు. మరి అసలు ఈ యొక్క సినిమా యొక్క స్టోరీ ఏంటి అనే విషయం పట్ల మనం చూసుకుంటే, ఇది ఒక బ్రిటిష్ వాళ్ళతోని ఫైటింగ్ చేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి యథార్థంగా జరిగినటువంటి ఒక కథగా తెలుస్తుందన్నమాట. అది కూడా ఇప్పుడు కాదు, 19th సెంచరీ అంటే 19వ శతాబ్దంలో దాదాపుగా 1856 ఒక సంవత్సరం నుంచి 1878 సంవత్సరం వరకు జరిగినటువంటి బ్రిటిష్ వాళ్ళపైన ఏ విధంగా ఎదురు తిరిగాడు రణబాలి అనే ఒక మనిషి. వాళ్ళిద్దరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఊరు కోసం ఏ విధంగా ఫైట్ చేశారు, వాళ్ళ హక్కుల కోసం ఏ విధంగా నిల్చున్నారు అనే దాని గురించి అయితే ఈ స్టోరీ ఉంటుందని క్లియర్గా తెలుస్తుంది. మరి వాళ్ళ యొక్క గెటప్లు చూస్తూ ఉంటే అది ఏదో సినిమా కోసం రెడీ అయ్యారనే విధంగా కాకుండా, అరే ఇది నిజంగా అప్పుడు తీసినటువంటి ఫోటోనేనా, అంత రియలిస్టిక్గా కనిపిస్తుంది, న్యాచురల్గా. సో మరి దర్శకులు కూడా ఒకే మాట చెప్తూ ఉన్నారనమాట రాహుల్ గారు. అండ్ మనం చాలా మటుకు సినిమాల్లో పెళ్ళి అంటే పాతకాలం పెళ్ళి అయినప్పటికీ కూడా మంచి లైటింగ్తోని లేకపోతే చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆ లుక్స్ అనేవి చాలా రియలిస్టిక్గా అప్పటి ఫోటోని తీసుకొచ్చి మనకు చూపిస్తున్నారేమో అనే విధంగా మనము ఆ ఊహల్లోకి వెళ్ళే విధంగా కనిపిస్తుంది అనమాట. సో మరి ఆ విధంగా చూస్తూ ఉంటే మాత్రం సినిమా ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. సో మరి చాలామంది కూడా మరొక గీతా గోవిందం సినిమా రిపీట్ కాబోతుంది అంటే ఆ రేంజ్లో సినిమా వెళ్తుంది అని చెప్పేసి ఊహించుకుంటున్నారు. వాళ్ళిద్దరి లుక్స్ కావచ్చు, ఆ ఒక్క సాంగ్ కావచ్చు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా దాడులు చేశారు, వాళ్ళ మీద కొంతమంది ఏ విధంగా ధైర్యంగా నిలబడి వాళ్ళకు ఎదురుగా ఫైట్ చేశారనేది ఈ సినిమా ద్వారా తెలియబోతుందంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా స్టోరీ అనేది ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు సాంగ్ చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి.